మాతాపితృకర్మలు తప్పనిసరిగా చెయ్యాలా? జన్మనిచ్చి, పోషించి, పెంచి, తప్పటడుగుల దగ్గర నుండి తప్పు అడుగుల వరకు సరిదిద్ది, పెద్ద చేసి, విద్యాబుద్ధులు నేర్పించి, మనల్ని మనుషులుగా సమాజంలో నిలబెట్టిన తల్లిదండ్రులు మరణించిన తర్వాత శ్రాద్ధకర్మలు తప్పనిసరిగా చేయాలా అంటే ఏం చెప్పాలి? బ్రాహ్మణ, క్షత్రియ, వైశ్య వర్ణాల వారు ప్రతి సంవత్సరం తిథుల ప్రకారం సంవత్సరీకాలు పెడుతూ ఉంటారు. శూద్రవర్ణం వారందరూ ఎక్కువగా సంక్రాంతికి పెద్దలను స్మరించుకొని బట్టలు పెడుతూ ఉంటారు. పెద్దల పేరు మీద దాన ధర్మాలు చేస్తూ ఉంటారు. ఇది మన సాంప్రదాయం. సంక్రాంతికే పెద్దలను స్మరించుకొని పూజించుకోవటం ఎందుకంటే సూర్యుడు మకర రాశిలోకి ప్రవేశించేది పుష్యమాసంలో కాబట్టి. ఉత్తరాయణ పుణ్యకాలం కూడా ఇప్పుడే ప్రారంభమవుతుంది కనుక ఇప్పుడే స్వర్గద్వారాలు తెరుస్తారని, ఈ పుణ్యకాలంలో మరణించిన వారికి స్వర్గప్రాప్తి కలుగుతుందని హిందువుల విశ్వాసం. స్వర్గద్వారాలు తెరిచే సమయంలోనే సంక్రాంతి వస్తుంది. కాబట్టి భోగినాడు పితృదేవతలను పూజించే సాంప్రదాయం వచ్చింది.